కొన్ని సందర్భాల్లో మేలు చేసేవారిని, మంచి చేసేవారిని, కొంతమంది పనికి మాలిన వాళ్ళు, ఆత్మీయత లేని వాళ్ళు, దేవుని ఆత్మ లేని వాళ్ళు చెడు ప్రచారం చేసి మంచి వాళ్ళని పోగొట్టుకోవడం దౌర్భాగ్యం. ఒకవేళ నీ జీవితంలో మంచి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా నీకు ఒకవేళ వ్యతిరేకంగానే సమస్తము జరుగుతున్నట్లయితే నిరుత్సాహపడదు. ఇది సహజం. యేసుక్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించాడు, ప్రతి మనిషిని ప్రేమించాడు. అలా ప్రేమించి మనిషిని రక్షించడానికి లోకానికి వస్తే ఆయనను ఈ పాపిష్టి లోకం ఏమని అరిచిందో తెలుసా? సిలువ వేయండి, సిలువ వేయండి. ఏం తప్పు చేశాడండి సిలువ వేయడానికి? ఏ తప్పు చేశాడండి చంపబడ్డానికి? అందరూ కలిసి అన్యాయపు తీర్పు తీర్చి యేసుని చంపేశారు. ఆ యేసుక్రీస్తు తను చనిపోతూ తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసి నీకోసం నా కోసం ప్రాణం పెట్టేశాడు. అలాంటి అద్భుతమైన దేవుని బిడ్డలమైన మనం అదే ప్రేమ, అదే మంచితనం, అదే ఉపకార బుద్ధి లోకానికి కనపరచాలని దేవుడు కోరుతున్నాడు.